మాజీ సీఎం వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి నారా లోకేష్. అహంకారానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చం జగన్ లాగే ఉంటుందని విమర్శించారు. అధికారంలో ఉన్నప్పుడు అన్యాయాలు అక్రమాలు చేశారని ఆరోపించారు. అధికారం ఉందని అడ్డగోలుగా వ్యవహరించారని మండిపడ్డారు. 5 ఏళ్లలో ఒక్క డీఎస్సీ కూడా వెయ్యలేదన్నారు. డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత అసలు వైసీపీకి లేదన్నారు. 11 సీట్లు ఎందుకు వచ్చాయో వైసీపీ సమీక్షించుకోవాలని హితవు పలికారు. అహంకారానికి ప్యాంటు షర్ట్ వేస్తే అచ్చు జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు బాగా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు దౌర్జన్యాలు, ఇంకో పక్కన అవినీతి, అడ్డగోలుగా వ్యవహరించారు. ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత ఈరోజు నీతులు విలువల గురించి మారుతూ నిజంగానే చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారిలో మేమందరం కోరుకునేది ఏంటంటే ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఉందాతనంగా మాట్లాడతారు, వాస్తవాల దగ్గరగా మాట్లాడతారు, ఒక వ్యక్తిని కించపరుచుకునే విధంగా మాట్లాడతారని అనుకున్నాం. కానీ ఇదంతా చూసిన తర్వాత ఇందులో ఆయనకి ఏమీ లేవు, ఏది రాదని నాకు అర్థమైంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల్ని కలవలేదు, ప్రతిపక్షానికి వచ్చిన తర్వాత హౌస్కి రారు. అంటే ఎప్పుడు దూరంగా బతకాలని కోరుకునే వ్యక్తి.